ఎగిసి ఎలాగున్నారయ్యా ఆ స్వామిని కూడా ఆ స్వామిని కూడా ఎలాగున్నారంటే మనలోకి నీళ్ళలో ముఖం కడిగి పై మీద మొత్తం మొలక చుట్టి తనలోకి నీళ్ళలోకి తాడానికి వెళ్ళి నాయన నాయన అప్పుడు కూడా స్వామిని కూడా ఎలాగ తాడానికి వెళ్తారంటే నేనంత సాకరి వారి వచ్చి మాసిని బట్టలు పిండుకుంటున్నారు నాయన అలాగా ఎండకి తన కుర్లు కూడా ఎడిగిప్పుకుండి స్వాములు కూడా ఆంధ్ర స్వాములు కూడా కుర్లు ఇప్పుకుండి ఆ ఎండకి కుర్లు కూడా ఇప్పుకుంటున్నారు అటువంటి సమయంలో కూడా మగ తండ్రి గారి ద్వారకారాజు ఆయన పూజకి పువ్వులు గారి చెప్పి అరవారికి చెరువు కట్టుకొచ్చి అలాగనే ఏది గడిని సేపు మోస చెందేది తనలో తన మోసం తీర్చుకున్నాడు తన మనసులో అనుకుంటున్నాడు నాయన ఏ తల్లి కన్న బిడ్డలో అందరిది ఒకే గీడు అందరిది ఒకే చోరు ఈ ఆరుగురు స్వాముల్ని కూడా మనము పలకరించినట్టయితే పంచ పాపాలు కూడా పాసికెళ్ళిపోతాయి 12 జన్మల నాడు పాపాలు కూడా పాసికెళ్ళిపోతాయి అంటే నాయన మళ్ళీ జన్మాలు ఉన్నాయా అని నీకు అనుమానం రావచ్చు జన్మాలు ఉన్నాయి తమో గుణవాడు మళ్ళీ ఇంత పాపం మూట కట్టుకుండి ఈ భూమి మీదే పుడతాడు భర్త భార్యలు అన్యాయంగా ఉంటే 7 జన్మల వారు ఏకంగా భార్యాభర్తలుగా పుడతారు దానికి ఏకలవ్యే ఆన్సర్ నాయన నాయన
కాబట్టి ఎక్కడో కాశీలో పిల్ల గోదావరి పిల్ల గోదావరి పొలం వాడెక్కడో భర్త భార్య అని ముందు వెళ్దాం ముందు వెళ్తే అట్లే కాకపోయాడు ఏమే అని నాయన ఆ భగవంతుడు కలాపన మరణించిన వారికి జన్మం తప్పదో జన్మించిన వారికి మరణము తప్పదు జనన మరణ అర్ధచక్రం ఎప్పుడు తిరుగుతానే ఉంటారు కాబట్టి నాయన 12 జనముల నాడు పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఈ స్వామిని ఒక్కసారి పలకరించి అనుకున్నాడు స్వామి దగ్గరికి వచ్చేది నాయన స్వామినారా అయ్యా స్వామినారా నాయన ఏ ఊరు సాగులా ఏ తల్లి ఆ ఊరేది తల్లి ఏ పల్లి నాయన మమ్మల్ని వచ్చినాడు మా నాయన స్వామినారా మా పొలిమేరులో మీరు కొత్తగా అంటున్నారు అడిగితే తప్పే ఉంది నాయన గురిగారు మాకంటే పెద్దవాళ్ళే కదా మీరు అవును మీ జన్మనామా చెప్పండి తరగతి చెప్తారు మా జన్మనామాలు చెప్తే చెప్తాండి చెప్తారు కదా నాయన స్వామినారా సరిగ్గా ఆలోచించండి నాయన పెన్మెట్లో రాడవలసి యజ్ఞయమదేవి నా భార్య
మా తల్లిదండ్రులకి ఇద్దరు పుట్టేరి నా గర్భవాసానికి ఇద్దరు పుట్టేరి నా జన్మనామాలు నేను చెప్పాను నాయన నీ జన్మనామాలు మీరు చెప్పండి నాయన అదే జన్మపురేంకన్నా ఒక్కోలేంకన్నా కన్నడంగా ఎనకలేంకన్నా గురుగారు జన్మనామాలు చెప్పేశారు మనం కూడా చెప్పేద్దామా చెప్పడం మన పనేది చెప్పేద్దాం చెప్పకపోతే కుదరదు చెప్పేద్దాం చెప్పకపోతే కుదరదు అయితే నేను చెప్పేది కదా అది చిత్తూరు జిల్లా మీ కన్నా తల్లి వారు మా తోబుట్టు మీ కన్నా తల్లి వారు మా బావగారు మీరు అడుగుడు కూడా మాకు మెడలు లేదయ్యా ఎప్పుడు మా అమ్మ చెప్పలేదా నాయనా మీ తల్లిదండ్రులు పెళ్ళినాడు మేము 70 వేగాల సార్లు పెట్టాము ఇక్కడ ఎత్తి కావులు ఎత్తుకుంటే జాతర తర్వాత దిగి కావులు దిగుతా ఉంది అలాగ 70 వేగాలు సార్లు పెట్టగా రాయరా ఏదో మాట తేడా వచ్చింది అలాగని చెప్పి పెళ్లి పీటల మీద మాట తక్కాలి వల్ల నీకు అన్నా తండ్రి వారు మా పుట్టింటి సంసారం స్మరణీయలేదయ్యా అలాగే 70 వేగాలు సాటి పెట్టగా మీ మధ్య కూడవారి కలిగినవారయ్యే మా ఆడవారు అన్నానికి నింసగతులయ్యారయ్యా కానీ ఎప్పుడు చెప్పలేదయ్యా మీ అమ్మగారు ఎప్పుడు చెప్పలేదా చెప్పలేదయ్యా సరే అయితే మీరు రాజ్యాన్ని ఎందుకు వచ్చినట్టయ్యా మావయ్య మేము రాజ్యాలు వచ్చిన కారణాలు ఏంటంటావా మా అందరికి చిన్నోడు చిలకలెక్క రావణ పెళ్లికి తమ్ముడు పెరిగి ఉన్నాడు వీడొచ్చి తమ్ముడు వింటున్నాడు దగ్గర కళ్ళని చూసి పెళ్లి చేద్దామని రాజ్యాలు వచ్చి
మా ఇంటిని కన్నున్నానయ్యా. రాజా పర్వలగని రమణీ మంగాదేవి. మీకు నచ్చితే చేసుకోవచ్చు, మీకు నచ్చకపోతే చూసేళ్ళ వచ్చయ్యా. వస్తారా నాయన? మామగారు మాకు రానాక అభ్యంతరమే లేదు. అవునవును. మీ మంగాదేవి పోలికలు చెప్పినట్టయితే మీ వెనకాల మేము వస్తాం మామయ్య. మా మంగాదేవి పోలికలు ఇలా ఉంటాయ్యా. చెప్పండి. ఇదిగో ఇలా ఉంటాయ్యా. నాయనా ఎలాగా నాయనా మా మంగాదేవి పోలికలు ఎలా ఉంటాయంటే నాయనా నా ఇది ఎలా మంగా ఇది ఎరిగా నా కొంకాల పుడిగా నా కుదురైన మంగా నా పండంటి నా పండంటి సాయా నా హల్లవేరి బళ్ళు నా మంగొక్క సాయే నచ్చితే కన్నీరా ఇది చేసుకోండయ్యా. మీకు నచ్చితే మంగారియా మీరు చేసుకోవచ్చే. మీకు నచ్చకపోతే మీరు చూసి వెళ్ళవచ్చా. స్వామి గారు నీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదా నచ్చకపోతే చూసి వెళ్ళవచ్చు. మీరు ముందు మేము వస్తాం మామయ్య. మేము ముందు నడితే సరేనయ్యా, నేను ముందు నడుస్తాను, మీరు వెనకాలండి. పడి వచ్చారా ఎప్పుడైతే
కచ్చి లోపలికి వెళ్తే అలవరి తాతయ్య లోపల ఉన్నాడు. నాయనా నాయనా గోత్రారాజు నాయనా ఇదిగో నీయని కావచ్చే నాయనా స్వాములారా నా వెనక వచ్చి స్వాములు ఎవరైతే తండ్రి గారు పర్వత రాజారా స్వాములే నేను ఉన్నట్టుగా ఇవ్వడాదంట నాయనా దొరకా రాజా ఏమీ రాకొడిగా ఎప్పుడైతే తండ్రి గారు తిరిగేసారు నాన్నగారు ఈ పరమాట ఎదుర్కొంటా వెళ్ళి చెక్కులు తీసి చేరుకుంటాడు. నాయనా ఎన్నాళ్ళకి వచ్చారా మా కచేరికి? నాయనా మీ తల్లిదండ్రులు శ్రమమేనా? తాతగారు మా తల్లిదండ్రులు శ్రమమే, మీరు శ్రమమేనా? మేము శ్రమమేమన్నా? అప్పుడు కూడా కచేరి లోపల తీసుకెళ్ళి నాయనా సాగి జుడిపించి ఆ ద్వారకారాజు పెరిమెంట్లో ఆడవలసిన కాకెత్తున్నాడు. ఏమనంటే అమ్మా
ఆ ఎక్కయ్యమ్మదేవి గారు ఆ యాలకి 3 రోజులు ముందుగా అన్నారంట, స్వామి ఏదో మనకు ఉన్నట్టు ఏదో మనకి లేనట్టు మనకు అయినట్టు వారిని మనకు తగిన వారిని ఏది కాలంలో తగిన ఒడిని చూసి కడిగాడం జరిపించే మన లేని మనకి కడిగాడం జరిపించా నాయన ఎదురు వచ్చిన ఆడపిల్ల ఇంటిలో ఉంటే అన్నాలు తింటే అధిక దోషాలు కాబట్టి 7 చాలా మందిని కళ్యాణం జరిపించాలంటుంది ఆ మాట కూడా ఎకారంతరాడేమో అని నాదో అయ్యయ్యో నాదా అలాగే కూడా పెంపెట్లో ఆడుకుంటున్నారు ద్వారకారాజు అంటాడు దేవి యమదేవి దేవి నా మాట మీద నమ్మకం లేకపోతే వాళ్ళు తలుపులు పెట్టి చూడమంటున్నారు అప్పుడు కూడా తిరుమలలో ఆడవలసి యజ్ఞమదేవి వార తలుపులు పెట్టి ఎప్పుడైతే చూసిందో స్వాములు కూడా పురుషుల మీద స్వాములు కొలువై ఉన్నారు వరుసగా స్వాములు చూసింది అయ్యయ్యో నాదా డాడీ కలిపి 6 కూడా దావాలంటుంది 6 గారి దావాలు కలిపి అలాగే నిత్యమంటుంది ఎప్పుడైతే 6 దావాలు అందించాడో ద్వారకారాజు పెద్దోడు గోవిందరాజుని కూడా అలా దేహానికి అందించాడు ఎప్పుడైతే దేహానికి అందించాడో పుట్టోడు పెన్నాడని అంటున్నాడు అన్నయ్య 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 గోవిందరాజా అన్నయ్య పిల్లలు చూడలేదు కదా కన్నిని మనం కాయి పెట్టుకోలేదు అన్నయ్య పిల్లలు చూడకంట కన్ని మనకి కాయమంట 6 దాహాలు మనము గాని మన దాహాలు 6 గాని తాగొచ్చా అన్నయ్య
అలాగా గోవిందరాజుని కూడా దేయానికి అందించిన దావాన్ని దండి గిడిచిపెట్టి కూడా అలా అంటున్నాడు. తాతయ్య తాత మరి ఎలిమెంట్లో ఆడపడుచు ఎక్కేమనేది చెన్నిళ్ళు పెద్దిళ్ళు లోపల స్తంభాల లోపల్లో కచ్చీరంతా ఎత్తి చూస్తుంటుంది. హరివీర మంగ ఎక్కడుందయ్యా? 1000 మంది సెలికత్తులతో దంపుల సాగుల్లో దంచుకుంటున్నారు. ఎలా దంచుకుంటున్నారయ్యా? నాయనా అదిగో తిరిగి దంచుకునేటప్పుడు గంపులు సేపటి కూడా గంపులు సేవ దగ్గరికి వెళ్ళింది. అమ్మా మగా నేను ఖచ్చితంగా ఎదుగుతున్నాను, నువ్వు దంపులు సేవలే ఉన్నావా? అమ్మా మగా అమ్మా ఎన్నా తల్లి నా కామంగా నా పర్వతాల జలా
వచ్చిందో సిగ్గు తలతో మగ కూడా సిరినవ్వు నవ్వుతా తల్లి కొంగట్టుకుని కచ్చిరికి వచ్చింది. అప్పుడు నాయన మగ శల్యులు 1000 మంది కూడా డబ్బ చెట్టు కాడ దాయలేసి బొమ్మయాత్రకు వచ్చి నీడి కాసి నాయన అదిగా పాజా నీరు తెచ్చి అడ్డు నీళ్ళలో అసలు కలిపి ఆయన సీకాయ మాకాయ సిద్ధంగా నూనె జవకాయ జాపత్రి నలుగురు పెట్టి ఆయన అడిగా తానిందా తల్లిండా నూనె పోసి తలక నీళ్ళు వచ్చి మళ్ళీ మా మళ్ళీ మొక్కలు చీర మగ్గగా ధరించి అందాల కట్టాల రైతు దొరికేది నేను పాపిడి తీసి పీడి చెట్టలేసి నువ్వంగా తల దిగి నూనెసి కొప్పు నూనెకి దిగి కొబ్బర కాటికి నెట్టి పంది ఉంచాలి జల్లి దిగబోతుంది ఆయన ఇదిగా జల్లికి జంపా ముక్కులోకి నచ్చి పెసరకాయ పిల్లేళ్ళు పెదబామి నీళ్ళు నడుము కట్టనాడు నాగబంధులు చోటు మంట తగిలించి అక్క అక్క వడగట్టుకల్లా పెద్దదానివి గాని పెద్దదానివి గాని పెద్దదాని గారి సిగ్గలుగా అక్క అక్క నువ్వు ఎవసేతి తోటి చేతితో సింగెట్టి చెయ్యి తిరిగితే అక్క కచ్చిరి లోపల